హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 30 ఎపిసోడ్. ఉదయం ఒళ్ళంతా ప్యాక్ చేసేసి ఉన్నట్లు చాలా బరువుగా ఉండడంతో కష్టంగా కళ్ళు తెరిచింది మిథున. వదిలితే పారిపోతుంది అన్నట్టు అనకొండలా చుట్టేసి పడుకొని డీప్ స్లీప్లో ఉన్నాడు జై. తన శ్వాస తన మొహానికి తగులుతూ గిలిగింత పుట్టి సన్నగా నవ్వుతూ నిద్రలో క్యూట్గా ఉన్న జైని అలాగే రెప్ప వేయకుండా చూస్తోంది మిథున. సూటిగా కోటేరు లాంటి ముక్కు, సిగరెట్ అలవాటు లేక ఎర్రగా పగడపు కాంతిలో ఉన్న పెదవులు, ఒత్తైన కనుబొమ్మలు, మగసిరి ఉట్టిపడేలా ఉన్న మీసకట్టు, ట్రిమ్ చేసిన బియర్డ్, టచ్ చేస్తే డాగు పడతాడేమో అన్నట్టు పాలనురగలాంటి తెల్లని ఛాయతో ఎదుటి వాళ్ళని తన వైపు కట్టిపడేసే అందం ఉన్న తన పతిని ఇష్టంగా చూస్తోంది. అందం ఉంటే ఏం చేసుకుంటావు? కొరుక్కు తింటావా? బుద్ధి మంచిగా అవ్వాలి గాని అని మైండ్ తిట్టిపోసింది. ఆ ఒక్క వ్యాపకం తప్పించి మిగిలిన వాటిలో గుడ్ బాయ్ జై అంటూ పెదవులు ముడిచింది మిథున మనసు. మనసు మంచిదే, గుణమే వంకరంటావు అంతేనా అని మైండ్ అడగగానే మనసుకి కోపం పొంగుకు వచ్చి, అంత వంకర గుణం ఏమీ కాదులే, కొంచెం జోవియల్గా ఉంటాడు అంతే, దానికే నువ్వు వంకలు పెట్టి సాధించక్కర్లేదు అని మైండ్ మీదకి యుద్ధానికి పోయింది. ఏడ్చావు నువ్వు, అస్తమానం అందరి చేతిలో మోసపోతూ ఏడవటం ఒకటే వచ్చు. దీని మాటలు వినకు మిథున, వింటే చంకనేకపోతావు అని హెచ్చరించింది మైండ్. వచ్చిందమ్మా తిప్పులాడి. అసలే నేనంటే లేకపోతే నీకు స్పందనలే ఉండవు, అది గుర్తుపెట్టుకో. జై కోసం తప్పుగా వాగితే తిత్తి తీస్తా అంటూ యాటిట్యూడ్ వెళ్ళబోసింది మనసు. రెండింటి మధ్య సంఘర్షణతో బుర్ర హీటెక్కి తల విదిలించి మెల్లగా జై ఉక్కు కవిగుల నుంచి బయటపడ్డానికి సర్కస్ ఫీట్లు మొదలుపెట్టింది పాప. పిచ్చుక పిల్లలా ఇంత ఉంది, తన వల్ల ఏమవుతుంది పాపం? నీరసం వచ్చి అలసి బేలగా చూస్తూ, ఇలానే ఉంటుంది కాబోలు ధృతరాష్ట్రుడు కౌగులి అంటే ఏదో తట్టి అని నవ్వుకుంటూ తన కొనగోటితో బొగ్గ మీద అలా ఇలా గీసింది. సన్నగా విచ్చాయి జై పెదవులు. ఈ నవ్వుతోనే నన్ను మాయ చేస్తావు అని ముద్దుగా సతాయిస్తూ నోటితో గాలి ఊదింది మొహం మీద. మెల్లగా కదిలి చేతుల పట్టు తప్పించాడు జై. అదే అదనుగా మెల్లగా చేతులు తీసి జారేసి బెడ్ దిగింది మిథున. మిథున తలస్నానం చేసి రెడీ అయ్యి కిందకు వెళ్ళి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసి పువ్వుల కోసం గార్డెన్లోకి వెళ్ళింది. అప్పటికే లేచిన సాకేత్ అటూ ఇటూ వాకింగ్ చేస్తూ గుడ్ మార్నింగ్ మిథు అన్నాడు. చిన్నగా నవ్వి ఫైన్ మార్నింగ్ బావా అంటూ పూలను కోస్తుంది. ఫైన్ అని చెప్పి నేను బాగున్నానా అంటున్నావా అని తన పువ్వులు కోసి బుట్టలో వేస్తున్నాడు. బాగున్నాను కాబట్టే చెప్పా అంటూ నవ్వింది. ఏమంటున్నాడేంటి జైబాబు? ఏముంది, రోజు పాడే పాట అయినా రాగం మారింది అంతే. అంటే లవ్ అంటే ఎలర్జీ, లస్ట్ ఎనర్జీ అంటున్నాడా? దాదాపు అదే మీనింగ్ అంటూ పెదవి విరిచింది. ఏం నక్షత్రమే బాబు నీ మొగుడిది, కోరి మరీ చేసుకున్నావు, ఉండాల్సిన వాడే అంటూ భుజాలు ఎగరేశాడు. ఆ మోనా అనే మోహిని పిశాచి ఒకటి ఉంది బావా, అది గాని నాకు దొరికితే బండకేసి బాధేద్దును అంటూ బుసలు కొట్టింది మిథున. తన కౌగిల్ నుండి సతి జారిపోయాక కాసేపటికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి ఇది అప్పుడే ఎగిరిపోయిందా అని బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుని కాళ్ళకి శాండిల్స్ వేసుకొని మొహం రుద్దుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు జై. ఎదురుగా బావ మరదళ్ళ సరగారి కంటపడ్డారు. సాకేత్ని తినేసేలా చూస్తూ, ఈ గోలీ సోడాగాడికి నా పెళ్ళాంతో ముచ్చట్లు చెప్పాలంటే ఎంత ఉత్సాహమో, ఉదయాన్నే ఏం పీకేద్దామని లేస్తాడో ఎదవని, వాటర్ ట్యాంక్లో ముంచి లేపాలి అని తిట్టుకుంటూ కారాలు మిరియాలు నూరేస్తున్నాడు జై. వివేక్ గురించి మాట్లాడుతూ ఉంటే వాడి ఇంటికి వచ్చిన బామ్మకు రిలేటివ్ అని అడిగి, మిథు వాడి గురించి మెల్లగా బామ్మ దగ్గర కూపీలాగు, వాడు ఏం చేస్తున్నాడో నాకు ఐడియా ఉంటుంది అన్నాడు సాకేత్. పరాయి వ్యక్తి కోసం అమ్మమ్మని ఎలా అడుగును బావా అంది మిథున. అది నిజమే అని ఏదో ఒకటి దొరుకుతుంది అంటూ యథాలాపంగా బాల్కనీ వైపు చూశాడు సాకేత్. ఇంకేముంది, కళ్ళ నుండి నిప్పులు కురిపించేస్తూ భగభగా మండుతున్న జైన్ చూసి, మిథు నీ పతిదేవుడు బాల్కనీ నుండి మనల్నే చూస్తున్నాడు, నన్నైతే వీలుంటే భస్మం చేసేస్తాడేమోని అని సన్నగా నవ్వాడు సాకేత్. చూడని బావా, చూసి మండటమే కదా మనకు కావాల్సింది అని నవ్వి, త్వరగా రా కాఫీ ఇస్తాను అని జైవైపు చూడకుండా లోపలికి వెళ్ళింది మిథున. అటూ ఇటూ తిరుగుతూ జైని అప్పుడే చూసినట్టు బిల్డప్ కొడుతూ, హాయ్ జై, హ్యాపీ మార్నింగ్ అంటూ చెయ్యి ఊపాడు సాకేత్. అసలే ఫుల్ మంట మీద ఉంటే హ్యాపీనా గోంగూర మొహం తిప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు సమాధానం చెప్పకుండా. అమ్మా, ఇప్పుడు బాడీతో పాటు మనసు కూడా తేలిగ్గా ఉంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సాకేత్ లోపలికి.
మిథున అప్పుడే స్నానం కూడా అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగింది బామ్మ. దానికి ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకునే అలవాటు ఉందే వరం అంటూ వచ్చింది సుభద్ర. మంచి అలవాటు. ఉదయాన్నే దేవుడి మందిరంలో దీపం వెలిగితే ఇంటికే జయం. పద, నేను దండం పెట్టుకుంటాను అంది బామ్మ. వెనకే వచ్చిన సాకేత్ అది విని అందరూ ఇష్టపడి ప్రేమిస్తున్నారు, అసలు ప్రేమను పంచాల్సిన వాడు తప్పించి అని నిట్టూరుస్తూ బాత్రూంకి వెళ్ళిపోయాడు. పూజ ముగించుకొని కాఫీ కలిపి గంగని ఇమ్మని తన ధూపార్తిని తీసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తోంది. మామూలుగా అయితే జై పడుకుంటే తమ రూంలో వేయదు. లేచి బాల్కనీ గ్రిల్ పట్టుకొని గబ్బిలంలా వేలాడాడు కదా, ఏం చేస్తున్నాడో చూద్దామని ధూపార్తి తీసుకొని గదిలోనికి వెళ్ళింది. రూంలో క్యాట్వాక్ చేస్తున్నాడు జై. పిడికడ సాంబ్రాణి నిప్పులో పోసి రూమంతా తిరిగింది. పొగకి దగ్గుతూ, ఏయ్ బొద్దింక మొహందానా, పొగ పెట్టి చంపేద్దామని ప్లాన్ వేశావా అని అరిచాడు. సాంబ్రాణి పొక్కే మనుషులు చచ్చిపోతారని నీ నోటి వెంట వింటున్నా శ్రీవారు అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి పొగ చూపిస్తూ అంది మిథున. ఈ ఎకసక్కాలకేం తగ్గించుకో, బాగుపడతావు అని మంటగా అన్నాడు. నిప్పు ఇక్కడ ఉంటే మంట ఏంటి మీ దగ్గర నుండి వస్తోంది అని ఉడికించింది. ఉదయాన్నే గోలీ సోడాతో మాటలేంటి అని దగ్గరికి రాబోతుంటే నన్ను టచ్ చేయకండి ఫ్రెష్ అవ్వకుండా అని మధ్యలో ధూపార్తిని పెట్టింది. జైకి అది ధూపార్తిలా కనిపించలేదు. సాకేత్ నిలబడిన ఫీలింగ్ కలిగి టచ్ చేయకు అందని రోషం పొడుచుకు వచ్చి కావాలనే పట్టుకుని ఎందుకు ముట్టుకోకూడదే అంటూ చెంపల మీద పెదవులతో రాస్తూ, నీకు ముందే చెప్పానా నాకు రిస్ట్రిక్షన్స్ పెడితే మండుద్దని, అయినా నీ టచ్ ఇచ్చింగ్ చూపిస్తూనే ఉంటావు అని బుగ్గ మీద చిన్న బైట్ చేశాడు జై. నువ్వెంత చుప్పనాతివో తెలుసా అని కోపంగా చూసింది మిథున. తెలుసు, సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా అడిగి ఆమె నుండి వెలువడే సుగంధాన్ని గాఢంగా పీలుస్తూ మెడ వంపులో మొహం పెట్టి మత్తెక్కిస్తున్నావే అంటూ చిరుముద్దు అద్ది, మార్నింగ్ రొమాన్స్ బాగుంటుందే, ట్రై చేద్దామా అంటూ హస్కీ వాయిస్తో అన్నాడు. ఇదంతా తన మీద స్వీట్ రివెంజ్ అని అర్థమయ్యి, ఇదిగో చేతిలో నిప్పులున్నాయి, వదలకపోతే పోసేస్తాను అని బెదిరించింది మిథున. వేయవే, నో ప్రాబ్లం, నీకే దూల, కాలిన ఒంటిని నువ్వే చూసి ఏడుస్తావు అంటూ నడుము చుట్టూ ఉన్న చేతిని బిగించి మడతల్ని సరిచేస్తూ, మళ్ళీ ఆ గోళీ సోడాగాడితో ముచ్చట్లు పెట్టినట్లు కనిపిస్తే ఒళ్ళంతా టాటూలు వేస్తాను, జాగ్రత్త అని మరో బయటిచ్చి వదిలాడు. కొరకొరా చూస్తూ, నేను మాట్లాడితే నువ్వెందుకు అంత గుస్సా అవుతావు, నువ్వు అడ్డమైన లేడీస్తో పక్క మీద దొర్లుతూ పైగా నాకే కనిపిస్తావు చూడు, నాకు ఫోన్ చేసింది వెళ్ళనా అంటూ నైట్ తెగ హోయలిపోయావు. ఏదో స్నేహంగా సాకేత్ గారు మాట్లాడితే మాత్రం నీకు మండుతుందే, ఏం నీకైనా మంట, మాకు ఉండదా, నేను మాట్లాడతాను, ఏం చేసుకుంటావో చేసుకో అని పొగరుగా చెప్పి జై తేరుకునేలోపే రూమ్ నుండి మాయమయ్యి హాల్లో ప్రత్యక్షమయ్యింది మిథున. అప్పుడు వాసంతి డోర్ నుండి లోపలికి వస్తూ శారద గారిని చూసి హాయ్ శారది అంటూ నవ్వుతూ విష్ చేసింది. హాయ్ వసు, కమ్ అంటూ పిలిచారు శారద గారు. ఉదయాన్నే ఈ అనుకోని అతిథి ఎవరా అని విచిత్రంగా చూస్తోంది నీరజ. జై చుట్టూ చూస్తూ, ఏది ఈ రాక్షసి మాయమైందా, ఏం చేస్తావు అని నన్ను అడుగుతావే, ఏం చేస్తావో చెప్పనే, చేసి చూపిస్తాను అంటూ పళ్ళు నూరాడు. ఏంటి నువ్వు చేసేది, గోంగూర, ఎక్కువ నూరక అరిగి రాలిపోగలవు. ఓ తిప్పుకుంటూ, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది చూడు అంటే ఏ పెళ్ళానికైనా ఇట్టాగే కాలుద్ది. నువ్వు మాట్లాడితేనే తప్పు అంటున్నావు, మరి నువ్వు వెళ్ళి రొమాన్స్ చేస్తున్నావంటే మేలిగో చూపిస్తున్నావా అని ప్రశ్నించింది అంతరాత్మ. తెల్లారిందా స్టార్ట్ చేయడానికి, వెళ్ళి పాచినూరు కడుక్కో, కొంపు కొడుతోంది, అది అన్నదేమో కానీ నీ నస భరించలేకపోతున్నా అంటూ చిటపటలాడుతూ వాష్రూంలోకి వెళ్ళాడు జై. మంచి చెప్తే నసంట ఏంటో అని పెదవి విరిచింది ఇన్నర్. నీరజ గుచ్చే చూపులను కేర్ చేయకుండా వెళ్ళి శారద గారిని సైడ్ నుంచి హక్ చేసుకుంది వాసంతి. అది చూసిన నీరు ఆంటీ కళ్ళు పత్తికాయిల్లా విచ్చాయి. శారది ఎవరు తను అంటూ ఆరాగా చూసింది వరంబామ్మ. అప్పుడే రూంలో నుండి వచ్చింది సుభద్ర. వసు మా అమ్మగారు, ఈవిడ మా అత్త అని పరిచయం చేశాడు శారది. నమస్తే ఆంటీ అంటూ వినయంగా చేతులు జోడించింది. నమస్తే, కూర్చోమ్మా అని వరంబామ్మ పక్కన కూర్చుంది సుభద్ర. గుర్రంలా సకిలిస్తూ భర్త తనని మర్చిపోయాడని గుర్తు చేస్తోంది నీరజ. అది విని వసు తను నా వైఫ్ నీరజ అని, మిథున ఇలా రామ్మా అని పిలిచాడు. నీరజను చూసి హాయ్ అని విష్ చేసి, మిథునను చూసి ఎవరు ఈ ఏంజెల్, నీ కోడలా సారది అంటూ 2 అడుగులు ముందుకు వేసి మిథున చేతిని పట్టుకుంది వాసంతి. అవును, జై భార్య మిథున, తను నా ఫ్రెండ్ వాసంతి అని ఇద్దరికీ పరిచయం చేశాడు. హాయ్ ఆంటీ అని నవ్వు మొహంతో విష్ చేసి, మీరు ఆంటీలా లేరు, నాకు అక్కలా ఉన్నారు అని నవ్వింది మిథున.
అక్క అని పిలిస్తే కొన్ని వరసలు రివర్స్ అవుతాయి అని మెల్లగా నవ్వింది వాసంతి. చిన్నగా నవ్వి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం స్మెల్తో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నీకు భక్తి ఎక్కువ అనుకుంటా అని అడిగింది నీరజ ఆంటీని ఆమె. వాసంతి మాటలకి గతుక్కుమని గుడ్లు తేలేసి అత్తగారి వైపు చూసింది నీరజ. అవునవును, మా కోడలికి దేవుడంటే చాలా భక్తి అంటూ వ్యంగ్యంగా సాగదీసింది సుభద్ర. ఈవిడ చాలు నా పరువు మూసీ నదిలో ముంచడానికి అని సణుక్కుంది నీరజ. తనకు భక్తా పాడా మిదురు చేస్తోంది. కష్టం ఒకరిదైతే క్రెడిట్ మరో ఖాతాలో వేయకూడదు వసు అని నవ్వారు సారథి గారు. సారథిని కాల్ చేసేలా చూసింది నీరజ. ఆమె కోపంగా చూడటం వాసంతి గమనించి ఓ అవునా అని నవ్వుతూ అంది. కాఫీ తీసుకోండి ఆంటీ అని ఇచ్చి మీరు తాగరా అత్తయ్య అని అడిగింది నీరజని. సమాధానం చెప్పాలని లేకపోయినా భర్త ఉన్నాడని తప్పక తల ఊపింది అంతే. కాఫీ సిప్ చేసి వాటే టేస్ట్ సారథి, కాఫీ ఇంత రుచిగా నేనెప్పుడూ తాగలేదు. యు ఆర్ సో లక్కీ, రోజు మిథున చేతి కాఫీ తాగే లక్ దక్కింది అని నవ్వింది వాసంతి. నా మనవరాలు వంట కూడా అద్భుతంగా చేస్తుంది వాసంతి అని గర్వంగా చెప్పింది సుభద్ర. ఈ రోజుల్లో ఇంత ఒబీడియంట్లీగా ఉన్న వైఫ్ దొరకడం అంటే జై చాలా లక్కీ అనే చెప్పాలి ఆంటీ అంది వాసంతి. సాకేత్ రెడీ అయి వచ్చి వాసంతిని చూసి కళ్ళతోనే ఎవరు అని సైగ చేశాడు మిథునని. చిన్నగా నవ్వి గంగా సాకేత్ గారికి కాఫీ తీసుకురా అని పిలిచి వాసంతి ఆంటీ మావయ్య గారి ఫ్రెండ్ సాకేత్ గారు అంది మిథున. వాడు అడిగాడా ఇదే తిప్పుకుంటూ చెప్తుంది, తీయగా మాట్లాడుతూ అందరినీ బుట్టలో పడేస్తుంది అని ఇన్నర్లో తిట్టుకుంది నీరజ. ఎవరి హ్యాండ్సమ్ గాయ్, ఏం తింటున్నావయ్యా ఇంత అందంగా ఉన్నావు? అయ్యో 20 years లేటుగా పుట్టాల్సింది నేను, నిన్ను మిస్ చేసుకున్నా అని నవ్వింది వాసంతి. నేను కూడా ఆంటీ చాలా ఫీల్ అవుతున్నా అంటే శాడ్ మొహం పెట్టాడు సాకేత్. వసు నీ అల్లరి ఇంకా తగ్గలేదా అని నవ్వాడు సారథి. కొందరు ఇలా ఉంటేనే బాగుంటారు సార్, మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, ప్యూర్గా ఉంటారు, అదే వాళ్ళ ఎనర్జీ సీక్రెట్ అని కూడా అని నవ్వాడు సాకేత్. కదా విని పాటించి త్వరగా ఓల్డ్ మ్యాన్ కాకుండా ఉంటావు అంది వాసంతి. నీ ఎనర్జీ మాకు రమ్మన్నా రాదు తల్లి, నన్ను వదిలేయ్ అని. ఇంకేంటి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అడిగాడు సారథి. చిన్నగా నవ్వి నా బయోడేటా అంతా తాపీగా మరోసారి చెప్తాలే, నేను ముంబై వెళ్తున్నా, కంపెనీ ఇంటర్వ్యూ ఉంది, ఇంకో 2 hours ఫ్లైట్ అంది వాసంతి. కంపెనీ ఇంటర్వ్యూనా అని మనసులో అనుకొని అవునా ఓకే అయితే పద నేనే డ్రాప్ చేస్తాను ఎయిర్పోర్ట్లో అన్నాడు సారథి. వెయిట్ జైని కలిసి వెళ్తా, ఏడి తను అంది. అదిగో మాటల్లోనే వస్తున్నాడు అని స్టెప్స్ దిగుతున్న జైని చూపించింది సుభద్ర. హాల్లో ఉన్న కొత్త క్యారెక్టర్ని చూసి నొసలు ముడివేసి ఎవరీమే అనుకుంటూ వచ్చాడు జై. సాకేత్ని అన్నట్లు హ్యాండ్సమ్ గుడ్డు అంటుందేమో, అలాంటి వేషాలు జైకి ఇష్టం ఉండదు. ఒక్క దులుపు దులిపితే మొహం ఎక్కడ పెట్టుకుంటుందో అని చాలా ఆసక్తిగా చూస్తోంది నీరజ. అందమైన దరహాసం చిందిస్తూ చూసింది వాసంతి. జై నా ఫ్రెండ్ వాసంతి అని ఇంట్రడ్యూస్ చేశాడు సారథి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.